been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఆఫీస్కి బయలుదేరాను అనమాట. అండ్ ఏమైందంటే మా దగ్గర కొంచెం మెయిల్ ఉంది, అది పోస్ట్ చేయాల్సింది. సో అది లోపలికి వెళ్ళి పోస్ట్ చేస్తున్నారు అండ్ నేనేమో ఇక్కడ కూర్చొని ఉన్నాను కార్లో. ఈరోజు అయితే ఆఫీస్లో మీటింగ్స్ అయి ఉన్నాయి, అందుకని వెళ్ళొస్తున్నాను. సో యాక్చువల్లీ మీటింగ్స్ ఇన్ పర్సన్ ఎక్కువ అవ్వవు, బట్ అవ్విన వాటికి వెళ్ళి వస్తే బాగుంటుంది అనిపించి. అండ్ ఈరోజు నా కాలేజ్ కూడా లేదు. కాలేజ్ నేను ఓన్లీ కొన్ని డేసే కదా వెళ్ళి రావాల్సింది. సో ఈరోజు వెళ్ళి రాక్కర్లేదు అనమాట, అందుకని నేను వెయిట్ చేస్తున్నా. సో నేనైతే ఇప్పుడు కార్లో జ్యూస్ కూడా తాగేసాను. మేము యూజువలీ పొద్దున్నే జ్యూస్ తాగుతాం కదా, మీరు మా మార్నింగ్ వ్లాగ్స్లో చూసుంటారు. దట్ వీ డ్రింక్ క్యారెట్, బీట్రూట్, సెలరీ జ్యూస్. అండ్ ఈరోజు మమ్మీ పైనాపిల్ కూడా యాడ్ చేసింది. సో అట్లా ఇక్కడ మెయిల్ బాక్స్లో మెయిల్ బాక్స్ దగ్గర పోస్ట్ చేసింటే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది అండ్ మేము బయలుదేరాము. యాక్చువల్లీ ఏంటంటే నా ఆఫీస్ నుంచి మా ఇంటి మధ్యలో కాస్ట్కో అది వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ కాస్ట్కోకి వెళ్ళొచ్చి కొన్ని థింగ్స్, మా టైం ఉందో లేదో, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఈవినింగ్ కొంచెం పని ఉంది మాకు. సో అందుకని ముందలే లైక్ కాస్ట్కోకి వెళ్ళి గ్యాస్ మొత్తం కొట్టించుకోవాలి. సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే చాలా క్లౌడీగా ఉంది. GPS కో డైరెక్షన్స్ మొత్తం చెప్తుంది. ఇప్పుడైతే మేము గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము, కాస్ట్కో గ్యాస్ స్టేషన్. మేము యూజువల్లీ ఏంటంటే గ్యాస్ ఇక్కడే కొట్టించుకుంటాం అనమాట. అండ్ చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ యూజువల్లీ ఇంత బిజీగా ఉండదు, ఐ మీన్ ఉంటుందేమో, బట్ లైక్ వీకెండ్ దగ్గరికి వస్తుంది కదా, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎవ్రీవన్స్ హియర్. సో గ్యాస్ కొట్టించేసుకొని అప్పుడు బయలుదేరుతాం ఇంటికి. ఇప్పుడే నేను కిందకి వచ్చాను పొద్దున్నే అండ్ మాకు ఫెడెక్స్ డెలివరీ వచ్చింది. సో సాటర్డే కూడా డెలివరీ చేస్తారు ఫెడెక్స్. ఆ 2 పీసెస్ మారే అనుకుంటా అక్కడ ఉన్నాయి. ఈ కూడా హెవీగానే ఉన్నట్టునే, అతను ఒకటే చేస్తున్నాడు. సో మాకు ఈరోజు కూడా ఇంకొక పని పడింది. ఈ ప్యాకేజెస్ అన్ని లోపలికి తెచ్చి ఓపెన్ చేయాలి. ఓకే, సో అయితే ఓపెన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్గా చేస్తా బికాజ్ పవన్ చాలా పెద్ద బాక్స్లు ఉన్నాయి. బట్ హ్యావీ అంత లేవు, బట్ కట్టయి. యస్, సో మార్చ్, ఏప్రిల్, మే మొత్తం పాలన్ సీజన్. నువ్వు కట్ చేస్తావు? టేప్ మొత్తం కట్ చేయి బికాజ్ మన హ్యాండ్స్ ఎక్కువ వాడద్దు. యస్, మొత్తం పాలన్. ఓకే, మీరు చూస్తూ ఉంటే ప్యాకింగ్ చాలా చాలా బాగా వచ్చినాయి, రైట్? సో ఈ పీసెస్ తీసేసి అక్కడ పెట్టేద్దామా? రైట్, ఎందుకంటే మనము ఇప్పుడు కేర్ఫుల్గా తీయాలి అని పాలన్ అవ్వకుండా. సో ఇవి అయితే మేము హర్నెస్ నుంచి పెట్టుకున్నాం కదా. యస్, హర్నెస్ వాళ్ళ దగ్గర అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ మొత్తం ఉంటుంది. మేమైతే ఆల్రెడీ వాళ్ళ నైట్ స్టాండ్స్ మా పైన బెడ్రూమ్స్లో పెట్టుకున్నాము. బట్ ఈ వాళ్ళ న్యూ కలెక్షన్ అనమాట. వాళ్ళ న్యూ కలెక్షన్లో అయితే చైర్స్ అన్ని చాలా బాగా రిలీజ్ చేశారు. చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి వాళ్ళ న్యూ కలెక్షన్లో. బట్ మాకైతే కింద లివింగ్ రూమ్లో ఇప్పటి నుంచో చైర్స్ వేద్దాం 2 అనుకున్నాం, యాక్సెంట్ చైర్స్ లాగా. ఇట్ జస్ట్ ఎంప్టీ బాక్స్, ఇది ప్యాకింగ్ కోసం పెట్టారు. సో వీళ్ళు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. మెన్యూ అది తీద్దాం మాన్యువల్ ముందులో. అండ్ they're pretty easy to install as well. మేము ఆల్రెడీ నైట్ స్టాండ్స్ కూడా ఆ వీడియో కూడా కింద లింక్ పెడతాము, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. Those night stands are amazing. And now we're putting this chair. అంత హెవీ కూడా లేదా ఇన్ సంజన, నువ్వు బాహుబలి లాగానే లిఫ్ట్ చేసి పడేస్తున్నావు. It's really not that heavy. బట్ హెవీ లేకపోయినా కూడా వీళ్ళ క్వాలిటీ అండ్ స్టడీనెస్ చాలా బాగుంటాయి. మేము నైట్ స్టాండ్స్ ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి యూజ్ చేస్తానే ఉన్నాం అండ్ వీ లవ్ దెమ్ సో మచ్. సో ఈ చైర్స్ ఈరోజు పొద్దునే వచ్చినాయి అండ్ మేము ఇప్పుడు అయితే ఇడ్లీ అది తిన్నాము ఫ్రమ్ యస్టర్డేస్ వీడియో. సో ఇది కూడా ఓపెన్ చేసేసి అసెంబుల్ చేద్దామని చేసేస్తున్నాం.
అండ్ యాక్చువల్లీ అసెంబ్లీ స్టెప్స్ కూడా చూసాము మాన్యువల్లో అండ్ ఇట్స్ సూపర్ ఈజీ. జస్ట్ పైన పీస్కి కింద పీసెస్ స్క్రూ చేయాలంటే. వీళ్ళు ప్యాకింగ్ బాగా చేశారు, లైక్ మెటలిక్ కూడా ఏమవ్వకుండా కదా. యా హర్నెస్ ఇప్పుడు బాగున్నాయి. మేము వాళ్ళది నేను అన్నట్టు నైట్ స్టాండ్స్ కూడా ఆల్రెడీ ఒక 2 months నుంచి అట్లా యూజ్ చేస్తా ఉన్నాను కదా. సో వీ నో క్వాలిటీ బాగుంటాయి అండ్ ప్రిటీ అఫోర్డబుల్ టూ. మేమైతే ఇప్పటి నుంచో లివింగ్ రూమ్లో ఒక 2 accent chairs లాగా పెడతాం అనుకుంటున్నాం. సో దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దాట్. యా షాపింగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాము, బట్ ఇప్పుడైతే ఇంటికే వచ్చేసి. సో యా యాక్చువల్లీ అదే అనాయింగ్ పార్ట్. ఫర్నిచర్ షాపింగ్తో యాక్చువల్ స్టోర్కి వెళ్ళామనుకోండి చాలా చాలా టైం పట్టిద్ది. బట్ ఇట్లా మనం ఆన్లైన్లో నుంచి ఆర్డర్ పెట్టుకోగలిగితే అప్పుడు ఈజీ కదా. హ్యాపీగా మనం ఇంట్లో చూసుకొని ఇంట్లో నుంచి అక్కడ ఏది సెట్ అవ్విద్దని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మన డోర్ స్టెప్కి డెలివరీ అవుతాయి. సో ఇట్లా ఒక్కొక్క లెగ్కి వీళ్ళు స్టైరోఫోమ్ ఇది కూడా పెట్టారు. సో దీన్ని ఇక్కడ కొంచెం బ్యాలెన్స్గా పెట్టేసుకొని నేను హోల్డ్ చేస్తాను. చెప్పు నువ్వు పొజిషన్ పెట్టినాక. కొన్ని జస్ట్ హ్యాండ్ టైప్ చేస్తాను. సో ఓకే, యాక్చువల్లీ అయితే ఈ 4 screws ప్లస్ 4 washers ఇచ్చారు అంతే. ఇట్స్ వెరీ ఈజీ టు అసెంబుల్. యా అసెంబ్లీ ఈజీనే, జస్ట్ బ్యాలెన్స్గా పట్టుకోవాలి కాసేపు. ఎస్, సో కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి. ఒకళ్ళు స్క్రూ చేసేవాళ్ళు, ఒకళ్ళు అలాగా పట్టుకునేవాళ్ళు. ఫస్ట్ అయితే సంజన హ్యాండ్ టైటన్ చేసి దాని తర్వాత వీళ్ళు ఆలన్ స్క్రూ వీళ్ళే ఇచ్చేసారు. సో స్క్రూ డ్రైవర్ లాంటిది వీళ్ళే ఇచ్చారు కాబట్టి దాంతో టైటన్ చేసుకోవచ్చు. అండ్ మన కలర్ కూడా ఈ కలర్ కావాలని తీసుకున్నాం కదా సాయితి. అవును, సో ఈ రూమ్ థీమ్ ఏంటంటే కొంచెం లైక్ ఆఫ్ వైట్ గ్రే అండ్ బ్లూ థీమ్. మా వెనకాల పెయింటింగ్ చూసారు కదా, దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ పెయింటింగ్. అండ్ ఆ పెయింటింగ్కి మొత్తం లైక్ బ్లూ అట్లా ఉంటుంది. సో మాకు తెలుసు దట్ వీ వాంటెడ్ లైక్ బ్లూ యాక్సెంట్ ఫర్నిచర్. అండ్ మేము ఈ చైర్స్ వీళ్ళ హర్నెస్ వాళ్ళ దగ్గర చూసినప్పుడు అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వాము. బికాస్ దీస్ వర్ ద పర్ఫెక్ట్ కలర్ ఫర్ అవర్ రూమ్. అండ్ మేము ఎగ్జాక్ట్ ఈ పీసెస్ కోసమే చూస్తా ఉన్నాము. సో ఇట్లా 4 side screws పెట్టేసి, ఇది హైట్ కూడా ఎక్కువ లేదు కదా సంజన. మాకు ఇక్కడ లో రైజ్ సోఫా ఉందన్నమాట, లెదర్ సోఫా. సో ఇది లో రైజ్ ఉన్నప్పుడు మనం యాక్సెంట్ చైర్స్ కూడా ఎక్కువ హైట్ ఉన్నాయి అనుకోండి, బాగుండదు అంతా. ఇది కూడా కొంచెం దాని లెవెల్ ఉంటే అప్పుడు ఎవరైనా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అందరు సేమ్ లెవెల్లో ఉంటారు. ఓకే అయిపోయింది అయితే దీన్ని కవర్ తీసేసి రివర్స్ పెడదాం. ఓకే ఓకే, సో సంజన అయితే ఇది కింద స్క్రూ చేసేసింది. జామెడ్ ఓపెన్ ఓపెన్ వెల్వెట్ కదా ఇది. yes it's like micro, very soft. చాలా చాలా బాగుంది. ఇది ఏంటంటే క్లాత్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ క్లాత్. అండ్ ఆల్సో ఏంటంటే లైక్ స్టెయిన్ కూడా ఎక్కువ అవ్వదు సంజన. అండ్ లెదర్ లాగా కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కూడా ఉంటుంది. అండ్ మనకి రూమ్ కూడా ఎక్కువ ఇట్లా వైట్ గా ఉంది కదా, సో బాగుంది ఇది వేస్తే. yes ఎప్పుడైనా ఇట్లాంటి యాక్సెంట్ చైర్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటే బాగుంటుంది, ఎలివేట్ అవుతాయి రూమ్ లో. యా సో మనం మెయిన్ ఇది తీసేయాలి. యా ఐ థింక్ ఆ కలర్ ఈ బ్లూ అంత సెట్ అవ్వలేదు, ఇది తీసేద్దాం. ఈ రెండు తీసేస్తే ఐ థింక్ ఇది బాగానే ఉంది. అండ్ నా పక్కన కూడా బాగానే ఉంది. యా 4 curtains తీసేయాలి. 4 తీసేసి ఇవో తీయాలి, లాడర్ తీసేద్దాము. యా దట్స్ ట్రూ. అండ్ మనకుంది కదా టేబుల్, అది మధ్యలో వేయచ్చేమో 2 చైర్స్ పెట్టేసి. ఓకే సో ఇది ఫైనల్ లుక్. మేము మీకు ఇవన్నీ మూవ్ చేసి బాగా చూపిస్తాము. ఇదే అనమాట ఫైనల్ లుక్ ఆఫ్ ద లివింగ్ రూమ్. అండ్ మీరు చూస్తూ ఉంటే మొత్తం ఇట్లా మేము విండోకి అటు సైడు ఇటు సైడు మేము చైర్స్ పెట్టామన్నమాట. సో ఈ చైర్స్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చినాయి, చాలా స్టడీగా ఉన్నాయి. అండ్ లైక్ మెటీరియల్ కూడా సూపర్ ఈజీ టు క్లీన్ అనమాట. లైక్ లెదర్ కాదు కానీ చాలా ఈజీగా ఉంది క్లీన్ చేయడానికి. అండ్ ఆల్సో హైట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఎక్కువ హైట్ లేదు, అట్లాంటి తక్కువ కూడా లేదు. సో వీళ్ళ హర్నెస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అయితే మేము మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. మీరు కావాలనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. మీరు కూడా ఏమన్నా హై క్వాలిటీ ఫర్నిచర్ అఫోర్డబుల్ ప్రైసెస్ చూస్తూ ఉంటుంటే. Se acabó. Free drinks in the house.